నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్ ప్లస్. నేను లక్ష్మి. 2026 కైలాస మానస సరోవర యాత్ర ప్రత్యేకతలేంటి? అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర చేస్తే ఎలాంటి ఫలితాలు పొందుతారు? 2026లో కైలాస మానస సరోవర యాత్రకు ఉన్న కొత్త రూల్స్ ఏంటి? కైలాస మానస సరోవర యాత్ర 2026 విశేషాలపై శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ సమగ్ర విశ్లేషణ ఇప్పుడు మనం చూద్దాం. సో వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే భరత్ గారు, ఒక్కసారైనా జీవితంలో చేయాలనుకునే యాత్ర ఏదన్నా ఉంది అంటే కైలాస మానస సరోవర యాత్ర అంటే చాలా స్పెషల్ అని వింటూ ఉంటాము. సో ఒక్కసారి మీ మాటల్లో చెప్పండి, ఏంటి ప్రత్యేకత? ఎస్ అమ్మ, ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనకు మహాన్యాసంలో అమ్మ కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పం వస్తు అని చెప్తారమ్మ. అంటే మానవులకి మనకు మాత్రమే కాదు లైఫ్ టైం అచీవ్మెంట్, ముక్కోటి దేవతలకు సైతం ఆనందాన్ని రమణీయతని పొందేటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఒక ప్రదేశం ఏదైనా భూప్రపంచంలో ఉంది అని అంటే అది కేవలం ఈ భూ కైలాసము అనేటువంటి ఈ కైలాస మానస సరోవర యాత్ర అనేటువంటిది మాత్రమే అమ్మ. సో ముక్కోటి దేవతలు సైతం శివపార్వతులను దర్శించడానికి తరించడానికి లయకారకుడి దగ్గరికి ప్రతి ఒక్కరూ వచ్చి ఇటు దేవతలైనా రాక్షసులైనా కిన్నెరులు కింపురుషులు గంధర్వులు యక్షులు నాగసాధువులు ఇటువంటి వారందరూ సూక్ష్మ రూపంలో ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి ఖచ్చితంగా దర్శించి ధరించి స్వామివారి చుట్టూ పరిక్రమ చేస్తూ వెళ్ళేటువంటి ఒక పరిస్థితి గమనించవచ్చు అని చెప్తారు, ఆయా భావంతో వెళ్ళేటువంటి వాళ్ళకి. సో సాక్షాత్తు మనం ఈ యొక్క శరీరంతో విష్ణులోకంలో కానీ బ్రహ్మలోకానికి వెళ్ళి మన యొక్క మానవ దేహంతో దర్శించి తరించేటువంటి అవకాశం లేదు. కేవలం ఒక శివపార్వతుల యొక్క నివాసం ఆవాసమైనటువంటి కైలాసగిరి అనేటువంటి ఈ ప్రదేశానికి మాత్రమే వెళ్ళి దర్శించి తరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక గుడి, గోపురం, అర్చన, అభిషేకం ఏమీ లేనటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళి సాక్షాత్తు ముక్కోటి దేవతలే తరించేటువంటి కైలాసగిరిని ఎక్కడా కూడా ఏ ప్రదేశంలో ఏ కొండల మీద కూడా మంచు లేకుండా ఒక విభూతితో అభిషేకం చేసి కూర్చోబెట్టినట్టుగా కైలాసగిరి పైన హిమపర్వతంలో స్వామివారు కూర్చున్నటువంటి విధంగా స్వామివారు దర్శనమిస్తూ ఆ పరిక్రమ చేసే సమయంలో శివపార్వతిని నేను ఖచ్చితంగా చూశాను అనేటువంటి ఫీల్ని 100కు 100% కలిగి తిరిగి వచ్చేటువంటి ఒక యాత్ర ఏదైనా ఉంది అంటే అది కేవలం కైలాస యాత్రే. చార్ధామ్, అమర్నాథ్, నేపాల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని యాత్రలు చేసినా సరే మనం లింగాకారంలోనో విగ్రహ రూపంలోనో అర్చనతో అభిషేకాలతో మనం పరోక్ష రూపంలో చూస్తున్నాం. కానీ ఒక కైలాస యాత్రలో మాత్రమే ఈ విగ్రహాలు ఏమీ లేకుండా సాక్షాత్తు శివపార్వతుల్ని మనం దర్శించేటువంటి ఒక నెక్స్ట్ లెవెల్ అనుభూతి ఇచ్చేటువంటి ఒక యాత్రగా చెప్పేటువంటి అద్భుతమైన యాత్ర మన పురాణాల్లో ఇతిహాసాల్లో అమ్మ మనం గమనిస్తే రామాయణంలో కానీ ఇటు మహాభారతంలో కానీ భాగవతంలో కానీ శ్రీరాముల వారు, ఆ వశిష్ఠుల వారు, పంచపాండవులు, అదేవిధంగా మన ఆదిశంకరాచార్య స్వామివారు వెళ్ళి చతురామ్నాయ పీఠాల్లో స్థాపించి ఈ వారికి అర్చనలు అందుకున్నటువంటి యొక్క శివలింగాలు ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు సరోవరంలో అభిషేకం చేసి తీసుకుని వచ్చినట్టుగా మనకు చెప్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. దీంతోపాటు బుద్ధ మహాపురాణంలో కూడా గమనిస్తే అమ్మ గౌతమ బుద్ధుడు జన్మించడానికి కూడా ఈ యొక్క మానస సరోవరానికి సంబంధం ఉంది. తన తల్లి అయినటువంటి ఒక మాయాదేవి స్నానం ఆచరించి పవిత్ర పుణ్యస్నానం ఆచరించిన తర్వాతనే గౌతమ బుద్ధుడు జన్మించాడు అనేటువంటి ప్రతీక కూడా బుద్ధ పురాణం చెప్తూ వస్తుందమ్మ. ఇలా చెప్పుకుంటూ పోతే కైలాస మానస సరోవర యాత్ర గురించి ఎంత చెప్పినా తరగదు అని చెప్పచ్చమ్మా మనం. ఓకే, అంటే ఇప్పుడు మరి కైలాస మానస సరోవర యాత్రకు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏం చూసి వస్తారు యాత్రికులుగా? ఎస్, ఇందాక చెప్పినట్టుగానే అమ్మ యాక్చువల్గా గుడి గోపురం ఏది లేకుండా ఉన్న ప్రదేశానికి వెళ్ళి కైలాస యాత్రకు వెళ్ళినటువంటి వారి అనుభూతులు ఏవి టచ్ చేసినా సరే కొంతమందికి నాకు నక్షత్రాలు దర్శనం ఇచ్చాయి చెప్తారు, కొంతమంది శివపార్వతిని నేను చూశాను ఏదో ఒక రూపంలో అని చెప్తారు, అనుభూతి. ఒక్కొక్కసారి పరిక్రమ చేసినప్పుడు సాక్షాత్ శివపార్వతులే నా పక్కన నడిచారని చెప్తారు. ఎవరి అనుభూతి వారికి. 100 మంది కైలాస యాత్ర చేస్తే 100కు 100 మందికి ఏదో ఒక అనుభూతితోనే తిరిగి వస్తారు తప్ప లేదు నేను జస్ట్ ఇక్కడ కొండనో గుట్టనో రాయినో రప్పనో చూశాను తప్ప నేను ఏదంతా ఫీల్ అవ్వలేను, ఫీల్ కాలేదు అనేటువంటి యొక్క పర్సన్ని నా లైఫ్ ట్రాక్లో ఒక్కరిని చూడలేదమ్మా. అటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తారేమో అని ఎవ్రీ ఇయర్ నేను చాలామందిని తీసుకెళ్ళిన బ్యాచెస్లో నేను ఎంతమందిని టచ్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఆ బస్సులో కూర్చొని ఆ కైలాసగిరిని చూస్తూ దర్శిస్తూ పరిక్రమ చేస్తూ ఒక్కొక్కరు అనుభూతితో ఆనంద బాష్పాలుగా అరిచేటప్పుడు
అరే ఇంత నెక్స్ట్ లెవెల్ యాత్ర మనం సర్వీస్ చేస్తున్నాం అనేటువంటి ఒక ఆనందం చాలా గట్టిగా ఉంటుందమ్మా. ఓకే, ఇప్పుడు కైలాస మానస సరోవర యాత్ర చేయాలి అనుకునే వాళ్ళకు ఉండాల్సిన అర్హత ఏంటి? నేనే వెళ్దాం అనుకున్నాను అనుకోండి, నాకేం ఉండాలి ఎలిజిబిలిటీగా? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాష్ మానస సరోవర యాత్ర అనేటువంటి యాత్ర ఒకప్పుడు మన భరతవర్షం, మన భరతఖండం, మన జంబూ ద్వీపంలో ఉన్నప్పటికీ కూడా భౌగోళికంగా టిబెట్ ప్రాంతంలోకి వెళ్ళడము, ఆ తర్వాత టిబెట్ని చైనా ఆక్రమించడం వల్ల ఈరోజు మనం టిబెటియన్ ల్యాండ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే చైనా వారి యొక్క వీసా పర్మిట్ లేనిది మనం ఎంటర్ అయ్యే పరిస్థితి లేదు. ఆబ్వియస్గా పొరుగు దేశానికి వెళ్తున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఇమ్మిగ్రేషన్ ఫార్మాలిటీస్ అండ్ పాస్పోర్ట్ ఉండడం కంపల్సరీగా భావించవచ్చు. ఒక ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అనేటువంటి మనకి ఒక పాస్పోర్ట్ మాత్రం ఉంటే ఈ యాత్ర చాలా ప్రశాంతంగా చేయొచ్చు. అండ్ ఆ పాస్పోర్ట్ అట్లీస్ట్ మనం ట్రావెల్ చేసిన ఒక డేట్ నుండి 1 year వ్యాలిడిటీతో ఉంటే మనం కైలాష్ మానసరోవర యాత్ర చాలా ప్రశాంతంగా చేయొచ్చు. అండ్ క్వాలిటీస్ విషయానికి వస్తే ఎట్టి పరిస్థితులు యాత్ర చేయాలంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఆస్తమా కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటి ఉంటే మనం సముద్ర మట్టానికి సీ లెవెల్కి చాలా హై వెళ్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ 5850 meters పైన వెళ్ళిపోతున్నాం, అంటే 18,000 feet పైకి వెళ్ళిపోతున్నాం మనం డాల్మాలా పాస్ అనేటువంటి పరిక్రమ పాయింట్కి వెళ్ళే టైంకి. సో అంత ఎత్తైన ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మన బాడీ అక్లమటైజ్ అవుతూ అడ్జస్ట్ అవుతూ వెళ్ళాల్సి వస్తుంది. దీంట్లో కొంతమంది స్లోగా అక్లమటైజ్ అవుతారు, కొంతమంది మీడియం అక్లమటైజర్స్ ఉంటారు, కొంతమంది హై అక్లమటైజర్స్ ఉంటారు. సో వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుంటూ వారిని ట్రీట్ చేస్తూ వెళ్ళేటువంటి ఒక యాత్ర కాబట్టి ముఖ్యంగా ఒక పాస్పోర్ట్ కలిగి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండి నేను ఖచ్చితంగా దృఢంగా సంకల్పించుకోవాలనేటువంటి ఒక వాతావరణం ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కైలాస యాత్ర చేయడం కంటే చాలా విభిన్నమైనటువంటి ఒక ప్రఖ్యాతి ఉన్నటువంటి సంవత్సరంగా చెప్తున్నారు. అశ్వ సంవత్సరము అని 12 సంవత్సరాలకు ఎట్లయితే మనకు ఒకసారి పుష్కరాలు వస్తాయో, ఈ యొక్క సంవత్సరం ఖచ్చితంగా టిబెటియన్ అండ్ చైనీస్ వారందరూ లైఫ్లో ఒక్కసారైనా సరే ఈ సంవత్సరం వచ్చి ఒకసారి దర్శించి తరిస్తే వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మనకంటే శివమహాపురాణం చెప్తూ వస్తుందో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అదేవిధంగా వారికి కూడా లైఫ్ టైంలో ఖచ్చితంగా 12 సార్లు వారు కైలాస యాత్ర చేయాలి, 12 సార్లు కైలాస యాత్ర గిరి పరిక్రమ చేయాలి. సో ఇటువంటి ఆలోచన లేని వారు, అంత సమయం ఓపిక లేని వారు, లోకల్ వారు ఏం చేస్తారంటే ఇటువంటి అశ్వ సంవత్సరంలో ఒకసారి వచ్చి ఈ కైలాసగిరి చుట్టూ ఒకసారి పరిక్రమ చేసినా, ఒకసారి కైలాస యాత్ర చేసినా అది 12 సార్లకు సమానమైన ఫలితం ఇస్తుంది అని చెప్పేటువంటి సంవత్సరం ఇది ఈ 2026 అమ్మ. కాబట్టి 2026 సంవత్సరం కైలాస యాత్ర చాలా ప్రత్యేకం కాబట్టి మీరే కాదు చాలామంది కైలాస యాత్రకి వెళ్ళాలనే ఔత్సాహికులు అందరూ ఈ సంవత్సరం ఈ యాత్రకి గట్టిగా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు యుద్ధ వాతావరణం నడుస్తున్నప్పటికీ కూడా ఈ యుద్ధం అనేటువంటిది అటు ఈస్ట్ వైపు కాబట్టి గల్ఫ్ దేశాల మీద ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి మనకి ఇక్కడ నుండి నేపాల్ వెళ్ళడానికో, మన నేపాల్ ద్వారా టిబెట్ వెళ్ళడానికో, శ్రీలంక వెళ్ళడానికో, చార్ధామ్ వెళ్ళడానికో, అమర్నాథ్ వెళ్ళడానికో ఎటువంటి ఇబ్బందులు లేవు. కేవలం ఇంటర్నేషనల్ హాలిడే ప్యాకేజెస్కి వెళ్తారు చూసారా, వారికి మాత్రమే ఇబ్బంది తప్ప ఈ పిలిగ్రిమేజ్ ప్లేసెస్కి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పచ్చమ్మా. ఓకే, ఈసారి వెళ్ళే వాళ్ళు మాత్రం లక్కీ అనమాట. చాలా 12 సార్లు ఒకసారి ఖర్చుతో వెళ్ళి 12 times ఫలితాన్ని తెచ్చుకున్నటువంటి యాత్రగా చెప్పచ్చు. అయితే ఇప్పుడు కైలాస మానస సరోవర యాత్ర చేయాలి అంటే ఏజ్ లిమిట్ ఏమన్నా ఉంటుందా? ఈ ఏజ్ నుండి ఈ ఏజ్ వరకు మాత్రమే అని? ఎస్ అమ్మా, యాక్చువల్గా 9 years నుంచి మొదలు పెడితే మనం 69-70 years వరకు మాత్రమే ఒక ఏజ్ లిమిట్ అనేటువంటిది ఉండేది. సహజంగా ఆన్లైన్లో 13 to 69 అని చెప్తారు, బట్ 9 years ఉన్నా కూడా మనం పర్మిట్ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది కలగకుండా. ఇంకా చిన్నపిల్లలకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏ ఉండవు కాబట్టి 69 వరకు మాత్రమే. ఎందుకు పెట్టారంటే ఇండియన్ బాడీస్ అన్ని కార్బోహైడ్రేట్ బాడీస్ కాబట్టి లంగ్ ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల ఇబ్బంది పడతారేమో ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ 2025లో 69 వరకు పెట్టారు. కానీ కొన్ని యొక్క రూల్స్ని మనం ఫాలో అయ్యి మనం 70, 71, 72, 73, 74, 75 years ఉన్నా కూడా లాస్ట్ టైం మనం కైలాస యాత్రకు తీసుకెళ్ళగలిగాము. అండ్ ఈ సంవత్సరం కూడా 75 years ఉన్నా కూడా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఫిట్గా ఉండి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా, లంగ్ ఇన్ఫెక్షన్స్ లేకుండా, ఆస్తమా లేకుండా జస్ట్ ఒక డాక్టర్ సర్టిఫికేట్ కలిగి ఉండి ఎస్ మీరు కైలాస యాత్రకి హై ఆల్టిట్యూడ్కి వెళ్ళొచ్చు అని లంగ్ ఫంక్షనింగ్ టెస్ట్ అని, పల్మనరీ ఫంక్షనింగ్ టెస్ట్ అని ఇటువంటి టెస్ట్ చేయించుకొని మనం లక్షణంగా ముందుకు వెళ్ళొచ్చు. ప్రొవైడెడ్ మనకు ఓపిక ఉందని మనం అనుకోగలిగితే లక్షణంగా వెళ్ళొచ్చు. చాలా వరకు 60 years వరకు మాత్రమే పరిక్రమని కొంతమంది ఎక్కడో సోషల్ మీడియాలో చెప్తూ ఉన్నారమ్మా. 73 years ఉన్న వారు కూడా సింగిల్ ట్రావెలింగ్ లేడీ చెన్నై నుంచి వచ్చినటువంటి ఆవిడ ఒకరు
73 ఇయర్స్ ఓల్డ్ ఒక గుర్రం తీసుకుని సెకండ్ డే పరిక్రమకు మాత్రమే గుర్రం వాడి మొత్తం నడుచుకుంటూ యాత్ర చేసిందమ్మ. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేటువంటిది క్రైటీరియా కాదు. నాలాంటి వయసు ఉన్నవాడు కూడా ఫోబియాతోనో స్ట్రెస్తోనో వెళ్తే ఖచ్చితంగా తక్లాకోట్లో కాస్త డౌన్ అవ్వడము, అక్లమటైజేషన్ కాకపోవడం జరుగుతుంది. కాబట్టి క్రిస్టల్ క్లియర్ మైండ్తో, సబ్కాన్షియస్ మైండ్లో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా కూల్ మైండ్తో వెళ్ళి పాజిటివ్ మైండ్తో వెళ్ళిన వారు ఎటువంటి వయసు వారైనా ప్రశాంతంగా చేయొచ్చమ్మా. ఓకే, అయితే ఒక మేజర్ క్వశ్చన్ ఇక్కడ. నాకు తెలిసిన వాళ్ళు మిమ్మల్ని శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించారు కైలాస మానస సరోవర యాత్రకి ఈ మధ్య కాలంలో. అయితే కొంత బడ్జెట్ మీ దగ్గర ఎక్కువ అని చెప్తున్నారు. బయట మార్కెట్లో ప్రైస్ కంటే మీ దగ్గర కొంత ఎక్కువగా ఉంది అన్న మాట విన్నాను నేను. ఎందుకు బయట కంటే ఎందుకు ఎక్కువ ఉంది? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాష్ మానస సరోవర యాత్ర అంటేనే అన్ని యాత్రలు రాజు లాంటి యాత్రలు అయితే కైలాష్ యాత్ర అనేటువంటి యాత్ర రారాజు వంటి యాత్ర అని చెప్పచ్చమ్మా. ఓకే, రారాజు వంటి యాత్రకి మనం ప్లాన్ చేసేటప్పుడు కంపల్సరీ ఏర్పాట్లు వాటికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఖచ్చితంగా లక్షల్లో వెళ్ళేటువంటి ఒక బడ్జెటే తప్ప ఇదేదో చిన్నగా వెళ్ళేటువంటి బడ్జెట్ కాదు అసలు కాదు. అండ్ మరీ ముఖ్యంగా కైలాష్ యాత్రకు వెళ్ళేటువంటి వారు లైఫ్ టైం అచీవ్మెంట్లో ఒక్కసారే వెళ్తారమ్మా. అవును, అరే చిన్న బడ్జెట్ కదా ఇంకోసారి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఓపిక, ఇంట్లో పేరెంట్స్ని పిల్లలు పంపించకపోవడము, కొంతమంది రూపాయి కూడబెట్టుకొని చాలా 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 చిన్న ఉద్యోగాలు చేసే 10-15 వేల రూపాయల ఉద్యోగాలు చేసేవాళ్ళు మా ఆఫీస్కి వచ్చి చిన్న చిన్న కవర్లలో డబ్బులు ముడుపు కట్టుకొని వచ్చి ఆ ముడుపుని ఇప్పదీసి మాకు అమౌంట్స్ పే చేస్తుంటారు. లక్షాధికారులు ఎట్లాగో వారికి పెద్దగా డబ్బుతో ఇబ్బంది లేదు కాబట్టి ఆ డ్రీమ్ ఈజీగా ఫుల్ఫిల్ చేసుకుంటారు. సో ఈ ప్రక్రియలో మనం కైలాష్ మానస సరోవర యాత్ర అంటే ఒకవేళ నేను నా పేరెంట్స్ని తీసుకెళ్తే ఏ హోటల్స్ ఇచ్చి, ఏ ఫ్లైట్స్ ఇచ్చి, ఎక్కడ ఏ ప్లేస్లో మనం కంఫర్ట్స్ ఇచ్చి, ఏ ప్రదేశంలో ఎంతసేపు స్టే చేయాలో చేయించకుండా వెంటనే వాళ్ళని పరిగెత్తిచ్చేస్తే వారు హై ఆల్టిట్యూడ్కి అక్లమటైజ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి కాదు. ఇందులో ఒక 3 to 4 అంశాలు నేను చాలా వాటిలో చెప్పామమ్మా, మళ్ళీ మీకు చెప్తున్నా. ఒక 4 అంశాలు గమనిస్తే హైదరాబాద్ టు హైదరాబాద్ అని మనము కైలాష్ యాత్రకి మనం పెడితే హెలికాప్టర్ రూట్లో ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి మనం ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు బుక్ చేస్తాము? ఓన్లీ 4 to 5 days ముందే బుక్ చేయాల్సి వస్తుంది. ముందుగానే బుక్ చేసుకుంటే వీసా ఒకరోజు డిలే అయినా సరే మనం మళ్ళీ ఎక్కడో దగ్గర పోయి ఆగవలసి వస్తుంది, అందరికీ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. అండ్ రిటర్న్లో కూడా క్లైమటికల్ కండిషన్స్ని బేస్ చేసుకొని 1-2 days ఎక్స్ట్రా అయినా సరే మనం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎక్స్ట్రా ఛార్జ్ చేయం. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే హెలికాప్టర్స్ అన్ని కూడా ల్యాండ్ అయిన తర్వాత, ఫ్లైట్స్ ల్యాండ్ అయిన తర్వాత నేపాల్లో అప్పుడు మాత్రమే మనం వీళ్ళు ప్రశాంతంగా వెళ్ళగలుగుతారు ఇండియాకి అని చెప్పి అప్పుడు మనం ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాం. అప్పటికి సేమ్ డే 10 hours 8 hours గ్యాప్లో ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే ఇప్పుడున్న 8,000 కాస్త అప్పుడు 15,000 16,000 20,000 దాటిపోయే అవకాశం ఉంటుంది. ప్లస్ తక్లాకోట అనే ఒక పాయింట్ ఉంటుందమ్మా, హై ఆల్టిట్యూడ్ పాయింట్. ఆ పాయింట్లో ఖచ్చితంగా మనం వెళ్ళేటప్పుడే 2 night halls ఇవ్వాలి. మానస సరోవరం పైకి కైలాష్కి వెళ్ళకంటే ముందు ఇది అక్లమటైజేషన్ పాయింట్, తక్లాకోట అనే పాయింట్. ఆ పాయింట్లో మనం 2 night halls ఇవ్వకుండా 1 night halt ఇచ్చి వాళ్ళంటే మానస సరోవరం తీసుకెళ్తే కొంతమంది డౌన్ అవుతారు, కొంతమంది యమద్వార వరకు వెళ్ళేసరికి డార్చన్ దగ్గర డౌన్ అయిపోతారు. లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి కైలాష్ యాత్రలో పరిక్రమ చేయడంలో ఫెయిల్ అయిపోతారు. సో ఆ ఫెయిల్యూర్ అనేటువంటి జరగకూడదు అంటే ఖచ్చితంగా 2 night halls ఇవ్వాలి. అందరు ఐటనరీస్లో 2 night halls అట్ తక్లాకోట ఉంటారు కానీ 3 night halls ఇచ్చేటువంటి ఏకైక సంస్థ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మాత్రమే. ఒక నైట్ హాల్ట్ పెరిగితే పర్మిట్ వీసాలో $100 పెరుగుతుంది. దాంతోపాటు ఒక రోజు ఫుడ్ అండ్ అకామిడేషన్కి $90 పెరిగిపోతుంది. అక్కడ 20,000 పెరిగిపోయింది. సో ఇట్లా లెక్క వేస్తూ వస్తే కొంతమంది పరిక్రమ చేస్తారు, మీకు ఓపిక ఉంది చేయగలుగుతారు అనుకోండి. మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ పేరెంట్స్ వస్తే అటువంటి వారు కైలాసగిరి చుట్టూ ఫస్ట్ రోజు 14, సెకండ్ రోజు 20, థర్డ్ రోజు మళ్ళీ 6 kilometers ట్రావెల్ చేస్తారు నడుచుకుంటూ కానీ గుర్రం మీద కానీ. ఫస్ట్ రోజు 14 చాలా ఈజీగా ఉంటుంది. అద్భుతమైన నార్త్ ఫేస్ వరకు వెళ్ళి చాలా అద్భుతాలు చూస్తాం ఫస్ట్ రోజే. ఆ తర్వాత ఓపిక లేదని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే మీ అకామిడేషన్స్ పైన బుక్ చేస్తున్నాం కాబట్టి కింద స్టార్ హోటల్స్లో మళ్ళీ ఎక్స్ట్రా అంటారు. ఇటువంటి ఎక్స్ట్రా అటువంటి థింగ్స్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఉండవు. కాబట్టి ఖచ్చితంగా మన దగ్గర ఎక్కువ అనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మార్కెట్లో కంపారిజన్ చేస్తే ఈ 4 to 5 points కంపేర్ చేస్తే మీకు ఇండియాలో ఉన్నటువంటి ఒక టూర్ ఆపరేటర్స్లో అందరికంటే తక్కువ కాస్ట్ ఉన్నటువంటిది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పొచ్చమ్మా. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది చైనీస్ వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్నటువంటి అగ్రిమెంట్ అమ్మా. ఈ అగ్రిమెంట్లో ఎక్కడెక్కడ మనం ఎంత పే చేస్తుంటాము, ఎక్కడెక్కడ మనం ఏ ఫెసిలిటీస్ ఇస్తుంటాము అనేటువంటిది
క్రిస్టల్ క్లియర్గా మనం అన్ని డాలర్స్లో ఎక్కడెక్కడ పే చేస్తాము, పెనాల్టీస్ ఎట్లా పడతాయి, ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్కి మనం ఎంత డిపాజిట్ చేయాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నటువంటి కాపీ ఇది. రెండోది మనం పర్మిట్ అండ్ వీసాస్ ఆల్రెడీ ఈ సంవత్సరం ఇలా బ్యాచెస్కి అప్లై చేస్తూ ఇలా పర్మిట్స్ అన్ని కూడా మనం ముందే తీసుకున్నటువంటి ఒక సిస్టమ్ ఇది. సో ఇవన్నీ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండా జస్ట్ ఒక నేపాల్ ఏజెన్సీకి అప్పచెప్పేసి ఒక XYZ ప్యాకేజ్ చెప్పేసి ఒక 10-20 మార్జిన్ పెట్టుకొని ఆపరేట్ చేసేటువంటి ఓనర్ కాస్త ఏసీ రూమ్లో కూర్చొని మన దగ్గర నుంచి స్టాఫ్ ఎవరు వెళ్లకుండా మనం ఇక్కడ నుంచి చైనా వారికో నేపాల్ వారికో అప్పచెప్పేస్తే మన వాళ్ళకి తగిన సర్వీస్ అనేటువంటిది వచ్చే అవకాశం లేదు. కాబట్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో నేను కూడా ఫీల్డ్ మీద ఉంటూ ఆల్మోస్ట్ 4 to 5 months టిబెటియన్ ల్యాండ్లో ఉంటూ నేను కూడా కైలాస పరిక్రమ చేస్తూ వారితో తిరగాల్సిన అవసరం ఉంటుంది. బికాజ్ హై ఆల్టిట్యూడ్ రీజియన్, పెద్ద యాత్ర, రెస్పాన్సిబిలిటీతో కూడిన యాత్ర. ఈ యాత్రకి మనం లేకపోతే వ్యవహారం కాదు. 2025 సంవత్సరంలో ఉన్న ఫేర్స్ను బేస్ చేసుకొని ఈ ఫేర్సే 2026లో ఉన్నాయనుకొని ఊహించి భ్రమలో ఉండి కస్టమర్స్ అందరినీ ఇంతే తక్కువ ప్యాకేజ్ అని పెట్టి చివరికి 2026 సంవత్సరానికి వచ్చేసరికి రిస్క్స్ అండ్ లయబిలిటీలో చైనా వారు, నేపాల్ వారి యొక్క ఆదేశాల మేరకు ఎప్పుడైనా కాస్ట్ పెరగచ్చు, ఇది వారి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద ఆధారపడినటువంటి ఒక యాత్ర అని చెప్తారు. ఒక్కసారి ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అమ్మా, ఈ పేపర్ నేను మీకు ఇస్తాను, ఒకసారి చదవండి. ఇది 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి కైలాష్ మానసరోవర్ యాత్ర సంబంధించినటువంటి జస్ట్ 2 days బ్యాక్ వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో ఒక్కసారి ఇందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం కాస్ట్ ఎంత పెరిగింది అనేటువంటిది ఒకసారి మీరు చదవండి. మీ ద్వారా మీరు ఏ క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్ చాలా మందికి ఉండిండొచ్చు, అందరికీ అది నివృత్తి అవ్వాలని నా రిక్వెస్ట్. ఓకే, నేను చదువుతున్నాను. అసోసియేషన్ ఆఫ్ కైలాష్ టూర్ ఆపరేటర్స్ వాళ్ళకి సంబంధించింది, వాళ్ళ దగ్గర నుండి వచ్చింది. ఓకే, 2 days బ్యాకే వచ్చింది, 2 April 2026 అంటే మొన్నే. డియర్ కైలాష్ టూర్ ఆపరేటర్స్, tour leaders and valued clients, Kailash Manas Sarovar Yatra organizes India mandatory implementation of revised rates and contract for 2026. Okay, revise chesindi idi ante recent ga revise chesarani. Okay, as per the new contract there is a mandatory increase in rates for Indian pilgrims along with significant changes in policies concerning Nepali supporting staff which must be strictly adhered to. Okay, rules follow అవ్వాలని చెప్తున్నారు. Due to the ongoing situation in the Middle East, there has been a substantial and unavoidable increase in operational costs, including hotels, food supplies, transportation, and airfares. These cost escalations make it no longer feasible to operate under previous pricing structures. Okay. అంటే లాస్ట్ ఇయర్ సంబంధించిన ప్రైస్ ఈ సంవత్సరం లేదు, ఖచ్చితంగా పెరిగింది. ఈ మిడిల్ ఈస్ట్ యుద్ధం వల్ల అన్ని పెరిగిపోయాయి అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. అర్థమవుతుంది ఈ విషయం. Revised rates have been finalized and are effective immediately. All operators and partners are hereby required to implement the following rate adjustments without exception. Okay. Without exception అంటే ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తావు లేకుండా ఇంప్లిమెంట్ చేయవలసిందే. అవును. ఓకే, పర్టికులర్ రేట్స్ కూడా ఇచ్చారు చైనా సైడ్ నుండి. ఇవి USD 150 per person. అలాగే ఇంక్రీజ్ అయిన రేట్స్ నేపాల్ సైడ్ 25,000. ఓకే అండి. నేపాల్ సైడ్ అవును, నేపాల్ సైడ్ 5,000 per person. కింద చూడండి 25,000 per person. అవును, అన్ని యాడ్ చేస్తే అవును, అది ఒకప్పుడుది ప్లస్ ఇప్పుడు రివైజ్ అయినవి. పేపర్ తిప్పండి మాట్లాడండి. yes, additionally the Chinese counterpart is planning to implement a fixed kitchen system under which food costs are expected to be approximately USD 250 per yatri. ఓకే, ఇది ఫుడ్కి సంబంధించి కూడా పెరుగుతుంది అని అర్థం. ఓకే, ఇఫ్ ఇంప్లిమెంటెడ్ అన్ అడిషనల్ USD 150 per person will be applied on top of the above mentioned increases. ఓకే, అలాగే ఆఫరింగ్ ఆర్ accepting lower than approved rates may lead to serious operational shortcomings during the tour, including but not limited to inadequate accommodation, compromised food quality and unreliable transportation arrangements. We'll continue to keep you informed of any further updates from our counterpart. Until then, immediate implementation of the above are expected. సో రూల్స్ అన్ని ఇప్పటికిప్పుడు ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ అవ్వాలి అని. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి ఈ పేపర్ని ఉద్దేశించి కైలాష్ మానసరోవర్ యాత్రకి లాస్ట్ ఇయర్ ఒక 290 280 ఏదో ఛార్జ్ చేసినట్టు ఒక పరిస్థితుల్లో ఈ యొక్క పేపర్ని బేస్ చేసి 40,000 రూపాయలు పెరిగితే అది ఎంతవరకు వస్తుందమ్మా? ఆల్మోస్ట్ 3,40,000 వరకు వస్తుంది. మేము మార్కెట్లో రైట్ ఫ్రమ్ డిసెంబర్ నుండి చెప్తూ వస్తున్నాం, కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్రకి ఖచ్చితంగా ఇంత పెట్టుకుంటే తప్ప యాత్ర చేయలేము.
కాబట్టి ఆ రోజు నుంచే రివైజ్డ్ ఫేర్స్ తెలిసినటువంటి ఒక కంపెనీగా మనం ముందు నుంచి చెప్తూ వస్తూ ఈ రోజుకి ఒకసారి మీరు ఈ ఫిగర్ చూడండి అమ్మా, ఇది హైదరాబాద్ ఆఫీస్ కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి వచ్చి బుక్ చేస్తున్నటువంటి కస్టమర్ కౌంట్ ఎంత ఉంది చూడండి అమ్మా ఒకసారి. ఓకే, చాలా మందే ఉన్నారు కదా. ఆల్మోస్ట్ అదొక 150 మెంబర్స్ లెక్క వేసుకోండి. అవును. అండ్ ఫైనల్గా ఇది ఒకసారి చూడండి, హైదరాబాద్ ఆఫీస్కి వచ్చి బుక్ చేసుకున్న కస్టమర్స్ ఎంతమంది ఉంటారు చూడండి. ఆ లాస్ట్ ఫిగర్ ఒకసారి చెప్పండి. 810 ఆల్మోస్ట్ 810 మంది చివరిగా. ఎస్, అంతే. ఇంతవరకు కైలాష్ మానస సరోవర్ యాత్రకి బుక్ చేసుకునే కస్టమర్స్ ఉన్నారు అని అంటే వీరందరూ ప్రైస్ ఎక్కువ అయి ఉండింటే, దాంట్లో జస్టిఫికేషన్ లేకపోయి ఉండింటే, ఆల్రెడీ లాస్ట్ టైం 2025లో కైలాష్ చేసిన కస్టమర్స్లో సగం వరకు వారు రెఫర్ చేసిన కస్టమర్స్ అమ్మ వీళ్ళందరూ. సో ఇంత ట్రాక్ రికార్డ్ మీరు ఇండియాలో ఏ ట్రావెల్ ఆపరేటర్కి చూపించినా కైలాష్లో ఐ బెట్ మై లైఫ్ అమ్మ దాంట్లో. కాబట్టి కైలాష్ యాత్ర అనేటువంటిది ఏదో వ్యాపారంగా గానో లేకపోతే ఇంకో రకంగానో చేసేటువంటిది కాదు. అందరూ అప్పుడు 280, 290 చెప్పి ఇప్పుడు ఇవాళ పెరిగిన తర్వాత 20,000, 50,000 అడ్వాన్స్ కట్టించుకున్న తర్వాత ఇవాళ ఏమవుతుంది, తిరిగి మళ్ళీ ఆ అడ్వాన్స్ మన దగ్గర ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ మెన్షన్ చేసాం నాన్ రిఫండబుల్ డబ్బులు ఇవి అని చెప్పి తిరిగి మేము క్యాన్సిలేషన్స్కి అప్లై చేస్తుంటే ఆ 20,000 రూపాయలు పోతాయని చెప్పి చివరికి మీరు ఖచ్చితంగా ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి, మీరు సైన్ చేసినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాము అని చెప్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ అనేటువంటిది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చెయ్యదు. నమ్మకం అనేటువంటి పునాదుల మీద వన్స్ మనం కమిట్ అయ్యామంటే ఆ కమిట్ అయినటువంటి డబ్బుకి ఎక్కువ కాస్ట్ అయినా సరే వీ హ్యావ్ టు బేర్. మరి ఇదే సిచ్యువేషన్లో మిగతా కంపెనీస్ ఏవైనా సరే ఆల్రెడీ సమ్ XYZ ప్రైస్కి బుక్ చేసుకొని ఉండి అదే ప్రైస్కి మమ్మల్ని కైలాష్ యాత్రకు తీసుకెళ్ళండి అని అందరూ కలిసి కస్టమర్స్ ఛాలెంజ్ చేసి అడిగితే గట్టిగా ఎలా చేయగలరు? కాబట్టి మనం మసిబూసి మారడికాయ చేయలేము. కాబట్టి ఉన్న యథార్థం మాత్రమే మనం బిజినెస్లో ప్రమోట్ చేయాలి అని మా ఇంటెన్షన్ తల్లి. అండ్ మీరు ఎవరో మీ ఫ్రెండ్స్ చెప్పారన్నారు చూసారా, వారికి ఒకసారి చెప్పండి ఇవన్నీ కూడా అప్డేట్ అయ్యి ఉన్నాయి. సో మళ్ళీ జాగ్రత్తగా రివైజ్ చేసుకుని ఇంకో టూర్ ఆపరేటర్ కూడా కనుక్కొని నెక్స్ట్ డెసిషన్ తీసుకోమని చెప్పండి. ఓకే, ప్రైస్ విషయంలో అయితే ఒక క్లారిటీ వచ్చింది మీరు చెప్పిన దాన్ని బట్టి. ఒకప్పటికి ఇప్పటికి చాలా వేరియేషన్ ఉంది. అయితే ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ ఏమో ఇక్కడ ఉండిపోతారు, పిల్లలేమో అబ్రాడ్లో సెటిల్ అయిపోయి ఉంటారు. సో వాళ్ళందరినీ కలిపి తీసుకువెళ్ళటం అనేది యాత్రకి పాసిబిలిటీ ఉంటుందా? ఎస్ అమ్మ, యాక్చువల్గా ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, మీలాగా మీరు యాత్ర చేయాలనుకుంటున్నారు, మీకు ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ ఉన్నారు, మీలాంటి వారు జస్ట్ మీ పాస్పోర్ట్ ఒక వీసా ఫామ్ ఫిల్అప్ చేసిస్తే జస్ట్ ఆ ఫామ్స్ని మనం బేస్ చేసి ఢిల్లీ ఎంబసీకి మనం పంపించేసి మీరు ఫిజికల్గా వెళ్లకుండా మనం స్టాంపింగ్స్ అని చేయించుకొని వచ్చేసేయచ్చు. కానీ ఒక ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ కాకుండా US పాస్పోర్ట్ హోల్డర్ అయితే వారికి ఎలా ఉంటుంది అంటే వారికి చైనీస్లో ఒక 10 years వీసా ఇస్తున్నారు, ఎల్ వీసా అని చెప్పి. సో వారు ముందుగానే అప్లై చేసుకుంటే 1 weekలోనే వారికి వీసా వచ్చేస్తుంది. వారు మళ్ళీ 4 days కాఠ్మండు వచ్చి అక్కడ స్టాంపింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా వారు జస్ట్ నేపాల్ నుంచి వచ్చేస్తారు. మనతో పాటు క్లబ్ అయ్యి ఒక 4 days ముందు అటు ఇటు గ్యాప్లో మనం క్లబ్ అయ్యి యాత్ర చేయొచ్చు. ఇలా కాకుండా UK, ఆస్ట్రేలియా, జర్మన్, కెనడా పాస్పోర్ట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ నేపాల్లో ఆన్ అరైవల్ వీసానే, అండ్ టిబెట్ పార్ట్లో చైనా వీసా కూడా ఆన్ అరైవల్లోనే ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకి వీసా సమస్యలు లేవు. సమస్య అంతా ఎవరికి, ఒక ఇండియన్స్కి, USకి మాత్రమే. కాబట్టి ఈ 2 క్లబ్ కూడా చేయొచ్చు. ఇది సిస్టమైజ్డ్గా, కస్టమైజ్డ్గా మనం సిస్టమేటిక్గా చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అండ్ NRI పాస్పోర్ట్ హోల్డర్స్ అంటే అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా మీకు ఇచ్చిన లిస్టులో 100 మందికి పైన ఉన్నారమ్మా. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం ట్రావెల్ చేస్తూ ఈ సంవత్సరం చాలా విశేషమని, ట్రావెల్ చేసిన వాళ్ళు మళ్ళీ కూడా ట్రావెల్ చేయిస్తూ వేరే వాళ్ళని ఇలా లెక్క వేస్తే చాలా మంది రెఫరెన్స్తో ఉన్నటువంటి వాళ్ళు అయి ఉన్నారమ్మా. కాబట్టి డిఫరెంట్ పాస్పోర్ట్ హోల్డర్స్ కూడా క్లబ్ అయి సేమ్ డేట్లో యాత్ర చేయొచ్చు. ఓకే, సో కైలాస మానస సరోవర్ యాత్ర గురించి మీరు చెప్పారు, ఆ ప్రత్యేకత ఏంటి అనేది. దాన్ని బట్టి అసలు ముందు యాత్ర చేయాలన్న ఫీలింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం అసలు యాత్ర చేయాలంటే రియలిస్టిక్గా ఎంత ఖర్చు అవుద్ది, ఎక్కడి నుండి వెళ్తాం, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. అవన్నీ కూడా ఈరోజు మీరు ప్రోగ్రామ్ ద్వారా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే. ఇది ఇవాల్టి ట్రావెల్ ప్లస్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.